ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ట్రైన్ జర్నీ అనేది ఒక అందమైన అనుభవం అండి. నమ్మశక్యం కాని ప్రకృతి దృశ్యాలను మన కళ్ళ ముందు ఆవిష్కరించడమే కాకుండా మనసుకు ఆహ్లాదకరమైన ప్రశాంతతను కలిగిస్తుంది ఈ ట్రైన్ జర్నీ. అన్నట్టు మీకు చెప్పలేదు కదండి, అనంతపురం జిల్లాలోని గుత్తి రైల్వే స్టేషన్లో ఉదయం 5:30 ప్రాంతంలో యలహంక ఎక్స్ప్రెస్ ఎక్కాను లేపాక్షి వెళ్ళడానికి. రైలు నదుల మీదుగా పర్వతాల మీదుగా వెళ్ళినప్పుడు దిగువన ప్రవహించే జలాలు, వాటి తీరాన ఉన్న చెట్లు ఒక అందమైన దృశ్యాన్ని సృష్టిస్తాయనుకోండి. లేపాక్షి ఆలయము అనంతపురం జిల్లాలో ఉండేదండి. ప్రజెంట్ ఇది సత్యసాయి జిల్లాగా మారింది. లేపాక్షి ఆలయం అనేది అంతు చిక్కని అత్యద్భుత పురాతన శివాలయం అండి. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో ఉండే కళాత్మక శిల్పకళకు మంత్రముగ్ధులు అయిపోతారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చూస్తే మైండ్ బ్లోయింగ్. కిటికీ పక్కన సీటు తీసుకుని బయటి దృశ్యాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫోనును పక్కన పెట్టి ప్రకృతిని నేరుగా ఆస్వాదిస్తూ ఉంటే ఉంటుంది మామా. ఈలోపు మనం చేరుకోవలసిన లేపాక్షికి మధ్యలో వచ్చే ఊర్లు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే మనం చేరుకోవలసిన డెస్టినేషన్ దగ్గర పడుతూ ఉంటుంది. ట్రైన్ జర్నీ అనేది ఒక అందమైన కవిత్వంలా ఉంటుందండి. ఇది ఒక అందమైన కథను మళ్ళీ మళ్ళీ మనసులో గుర్తుకు తెచ్చుకునే అనుభూతిని కలిగిస్తుంది ఈ ట్రైన్ జర్నీ. ట్రైన్ కిటికీలోంచి ప్రకృతిని చూస్తూ ఉండేలోపు ఈలోపు మన జిల్లా సత్యసాయి జిల్లా వచ్చేసింది. అసలు లేపాక్షికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా అని తెలుసుకునేలోపు అదిగో మన దిగవలసిన డెస్టినేషన్ హిందూపురం వచ్చేసింది. ప్రజెంట్ హిందూపురం రైల్వే స్టేషన్లో దిగాను. టైం వచ్చి 9:30 అవుతుంది. ఇక్కడ నుంచి మనం లేపాక్షి వెళ్దామండి. లేపాక్షిలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ని రికార్డ్ చేద్దాం. సో మొత్తం మీకు టెంపుల్ అంతా మొత్తం చూపిస్తాను. ఇక్కడ నుంచి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడే జస్ట్ లేపాక్షి వెళ్ళడానికి ఆటో ఎక్కానండి. సో ఇక్కడ నుంచి లేపాక్షి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ని మనం విజిట్ చేద్దాం. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే ఆటో దిగానండి లేపాక్షిలోని. జస్ట్ లేపాక్షి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. సో మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ ఇదే, లేపాక్షి టెంపుల్కి ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ టెంపుల్కి వెళ్దాం రండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో ఉంటుంది మామా. మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మొత్తం ఎంట్రన్స్ చూపించానండి. లేపాక్షి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ చూపించాను. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు.